హాయ్ అందరికీ. ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పి చీజ్ పిజ్జా చేస్తున్నాను. మీ అందరికీ కూడా చూపిస్తాను ఎలా చేయాలో. సో, ఫస్ట్ అయితే 3/4 కప్ వార్మ్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో ఒక యాక్టివిస్ట్ ప్యాకెట్ ఏసుకొని, ఒక టీ స్పూన్ పంచదార ఏసుకొని, నీట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్‌కి మంచిగా పొంగుతదది ఇలాగా. సో, పొంగితేనే యూజ్ చేయండి. పొంగకపోతే అసలు యూజ్ చేయొద్దు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 240 గ్రామ్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఏసుకొని, ఒక టీ స్పూన్ పంచదార, 3/4 టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని, ఆల్రెడీ పొంగిన ఈస్ట్ ఉంది కదా! దాన్ని కూడా ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకిక్కడ కొంచెం లూజ్‌గా అనిపించింది పిండి. అందుకే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకున్నా. దాన్ని నీట్‌గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ బౌల్‌కి ఆయిల్ అప్లై చేసి దాంట్లో డౌన్ ఏసి మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత డౌన్ సెట్ చేసుకొని, దానిపైన ఆయిల్ ఏసి నీట్‌గా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ రెస్ట్ ఇస్తే మంచిగా పొంగుతది ఇలాగా. ఓవెన్‌ని 450 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యే లోపల నేను నీట్‌గా పొడిపిండి చల్లుకొని డౌ మొత్తం తీసుకొని నీట్‌గా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని పిజ్జా షేప్ తీసుకొని వచ్చేస్తా సర్కిల్‌లోకి. దానిపైన డాట్స్ పెట్టుకొని పిజ్జా సాస్ ఏసుకొని దానిపైన చీజ్ ఏసుకుంటే పిజ్జా రెడీ అయితది. దీన్ని ఇప్పుడు తీసుకొనెళ్ళి 450 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ ఓవెన్‌లో బేక్ చేస్తే మన చీజ్ పిజ్జా రెడీ అయిపోతది. ఎలా ఉందా? బాగుంది. బాగుందా? అంత కొట్టేస్తా.